నిన్న జూపల్లి చేసినటువంటి వాక్యాల మీద కేటీఆర్ హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు ఈరోజు సవాళ్ళు విసుకున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడడం అన్న ఏంటి అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూపల్లికి ఛాలెంజ్ విసరలే తప్పు చెప్తున్నది. ఆయన జూపల్లి కాదు, ఒక గోడ మీద పిల్లి. ఇప్పుడు ప్రస్తుత ఊసరు వెళ్ళి రంగులు మార్చి మా ప్రభుత్వాన్ని అనుభవించి రాజకీయ పునర్జన్మ చేసుకొని మా మంత్రి పదవి అనుభవించి ఇలా పాలమూరు బిడ్డగా తెలంగాణ ద్రోహిగా మాట్లాడుతుండు. నువ్వు రమ్మంటున్నాం. మీ చీకటి మిత్రుడైనటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ పార్లమెంటులో వేసిన క్వశ్చన్కు ఆన్సర్ నిర్మలా సీతారామన్ ఇచ్చింది. తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అప్పెంత 10 సంవత్సరాలు అంటే 3,50,000 కోట్లని అఫీషియల్గా డాక్యుమెంట్ వచ్చింది. నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. దానికై తెలంగాణ వచ్చిన రోజు అప్పెంత అంటే 70,000 కోట్లు భారం ఉండే. 70,000 కోట్లను 3,50,000 కోట్లకి తీసేస్తే లెక్క 2,80,000 కోట్లు. కేసీఆర్ చేసింది 2,80,000 కోట్లే. నిర్మలా సీతారామన్ చెప్పింది, ప్రధానమంత్రి మోడీ చెప్పిండు, మీ చీకటి మిత్రుడు రఘునందన్ చెప్పిండు. దాన్ని పట్టుకొని నువ్వు ఇంకేం లెక్కలు కావాలా? రాకెట్ సైన్స్. నువ్వు ఒక జూపల్లి కాదు, గోడ మీద పిల్లి. ప్రస్తుతం ఊసరు వెళ్ళి కాంగ్రెస్ ఇచ్చినటువంటి సవాళ్ళకి ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు వస్తున్నారా? కాంగ్రెస్ కాదయా, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా రెడ్డిని రమ్మను. హరీష్ రావు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వచ్చి సమానం చెప్తారు. ఇంకేం కావాలి నీకు? నీకు చెప్పేది దొంగ లెక్కలు. 8 లక్షల కోట్లు లేవురా బాబు అన్ను. 2,75,000 కోట్లు ఇచ్చి ఇవాళ కేసీఆర్ గారు మిషన్ మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 45,000 కోట్లతో మిషన్ భగీరథతో 1,46,672 కిలోమీటర్ పైప్ లైన్ వేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇచ్చారు, రైతులకు రైతు బీమా ఇచ్చారు, రైతులకు బోనస్ ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు, పేద బిడ్డలకు బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చారు, వృద్ధులకు వికలాంగులకు వితంతులకు 2,000 రూపాయలు పింఛన్లు ఇచ్చారు. ఇన్ని పనులు చేశారు. నువ్వేం బీకినావా? మరి 2 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు అప్పు చేసినావు. నిన్న కూడా రైతు బంధు చేసేది 7,000 కోట్లు అప్పు చేసినావు. ఈ దుకాణం బంద్ చేసుకో, ఈ అబద్ధాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక నారేటప్ వచ్చింది. ఏందది? అభివృద్ధి సంక్షేమం. కేసీఆర్ గారు స్వర్ణయుగంగా మారిస్తే ఈయన రాతియుగంగా మార్చిండు. కేసీఆర్ గారు రైతులను రాజుగా చేస్తే వీళ్ళని రాబంధువుగా మారిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాతియుగం స్వర్ణయుగం తేడా ఇస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ టీవీ తీసుకుపోయి ఎవరి దగ్గర ముందర పెట్టినా కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. తెలంగాణలో సారే బాగుండే, కారే బాగుండే, కేసీఆర్ బాగుండే, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. ఇలా వీడొచ్చి బంధుగా రా, ఇది కేసీఆర్ అడ్డా. నేను యాలు జూపల్లికి మా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, దేవిప్రసాద్ గారు, వారికి సరిపోతుంది. గోడ మీ పిల్లిలేక మంగలేక మింగళవారం అని ఆడలేక మధ్యలో సజ్జనారికి ఫోన్ చేసుకొని అరెస్ట్ చేయించుకొని పోలీసులు అరెస్ట్ చేసిరని దమ్ముంటే నువ్వు మనగాడివైతే మీ రేవంత్ రెడ్డిని తీసుకొని ఎక్కించుకొని రా. అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాటం తక్కువ, నిరుద్యోగులను వాళ్ళని రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ పని కట్టుకుంది. కాల్చడాలు పేల్చడాలు వాళ్ళకు అలవాటు. నిరుద్యోగాలు ఇవ్వకపోవడం. మేము ఒక్కటే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 10 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు కల్పించిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వు ఏం బీకినావా చెప్పు? ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసినావు చెప్పు? ఇవాళ అది లేక మీరు వాళ్ళది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ. ఇందిరమ్మ రాజ్యం కాదు, హిట్లర్ రాజ్యం కొనసాగుతుంది. ఆయనే చెప్పిండు కదా, మాట్లాడితే కేసు, నిలబడితే కేసు, ట్విట్టర్లో ట్వీట్ చేస్తే కేసు, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే కేసు, యూట్యూబ్లో జర్నలిస్ట్ మాట్లాడితే కేసు, యూట్యూబర్లపై కేసు, టీవీలపై కేసు, పేపర్లపై కేసులు, నడుస్తే కేసు, నిలబడితే కేసు, రేవంత్ రెడ్డిని మీద మాట్లాడితే కేసు, ఆయన ఫోటో పెడితే కేసు. నీది ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. మేమెందుకు నిరుద్యోగుల పక్షాన పోరాడతాం? ప్రతినిత్యం రోడ్ల మీద ఉన్నాం కదా. హరీష్ రావు, రామారావు గారు చెరొక్క దిక్కు తిరుగుతూనే ఉన్నారు. మేమంతా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మొన్న యూరియా యాప్ మీద అది షాపులలో లేని యూరియా యాప్లలో ఎట్లా వస్తుందని చెప్పి రస్తాలు ధర్మలోకలు చేసినాం. అంటే జీవన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. రీసెంట్గా రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో చవాకుల వాకులు వేల్చినటువంటి విషయం, కేసీఆర్ పశుపతి అని, తర్వాత ఆయనకు అర్థం తెలియదు, ఎక్కువ చదువుకోలేడు, చదువుకోని ముఖ్యమంత్రి ఎక్కువ చదువుకోలేడు, ఆయనకు ఐడియా లేదు. మేము పశుపతినాథుడు అంటే ఏందని చెప్పి గూగుల్లో చేస్తే నేపాల్ కాఠ్మండు రాజధాని పక్కన సబర్మతి నది తీరాన ఒక నది పక్కన ఒక పశుపతినాథుడు ఆలయం ఉంది. అది శివాలయం, యునెస్కో గుర్తించిన ఆలయం. అది దాని యొక్క మీనింగ్ ఏంటంటే సకల జీవుల అధిపతి ఆ శివుడు. నిజంగా కూడా తెలంగాణ సకల జీవుల అధిపతే కదా కేసీఆర్ గారు. తెలంగాణ పాలిట దేవుడు కదా. సకల జనులకు సంపద పెంచి పేదలకు వంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ పటాన్ని నిలిపింది కేసీఆర్ కదా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని పశుపతి అంటే నిజంగా పశుపతే గూగుల్ ఉన్నది. అది ఒక ఆధునిక శివుడు,
సకల జనుల అధిపతి, సకల జీవుల అధిపతి, దాని యొక్క అర్థం. అంటే ప్రభుత్వం మీరు దిగినప్పటి నుండి వాళ్ళు వచ్చినప్పటి నుండి లంక బిందెలు లేవు అంటూ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు మేము ఏదంటే చదువుకున్నాడా లేదా అంటే లంక బిందెలు మాట్లాడినాడు చదువుకున్నాడా, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతున్నాడు చదువుకున్నాడా? నేను చెప్తా ఉన్నా కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రాలలో మీరు తెలంగాణ ఇజ్జత్ తీసింది, మీరు తీస్తే ఇప్పుడు ఆయన ఇజ్జత్ తీసిండు. ఆయన చెప్తుండు ఢిల్లీలో మేము పోతే దొంగలు లెక్క చూస్తున్నారు, మాకు అప్పులు కుడతలేవు, ఉద్యోగస్తులు జీతాలు అయితే నన్ను కోసుకొని తినుండ్రి, నన్ను కోసుక తింటారా, నా దగ్గర లేవని చెప్తా ఉన్నారు కదా. మేము కాదు కదా చెప్పేది, వాళ్ళే కదా. అర్థం చేసుకోవాలి. ఇప్పటికన్నా దమ్ముంటే రమ్మని చెప్తున్నాం. రేవంత్ రెడ్డికే రమ్మంటున్నాం తెలంగాణ భవన్కి. లాస్ట్ ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి భాష మీద జీవన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉండబోతుంది? భాష మార్చుకోకపోతే పాకిస్తాన్ లో ప్రజలు తిరుగుబాటు చేసినట్టు, బంగ్లాదేశ్ లో ప్రజలు తిరుగుబాటు చేసినట్టు, ప్రధానమంత్రి మీద శ్రీలంకలో తిరుగుబాటు చేసినట్టు, పారదోలినట్టు నిన్ను తెలంగాణ ప్రజలు 4.5 కోట్లు ఉరికిచ్చి నిన్ను నీ మంత్రివర్గాన్ని పారదోలుతారు. ఢిల్లీకి బట్టలు కట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మర్యాదగా నువ్వు చెప్పిన 420 హామీలు 6 హామీలను అమలు పరచు. చేతనైతే ఉండు. కానీ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి అవకలు చవకలు చేస్తే, ఇట్లాంటి భాష మాట్లాడితే, ఇట్లాంటి విధానం మాట్లాడితే రానున్న రోజుల్లో తీవ్రంగా ప్రజలు స్పందిస్తారని చెప్పి సందర్భంగా చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు మొత్తం కూడా ఈరోజు పూర్తిగా అధ్వానంగా మాట్లాడుతారు. ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ ఒక్కటి కూడా 30 నెలల్లో అమలు చేయలేదు. దాని గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం, అనేక అవినీతి కార్యక్రమాలు, అనేక కుంభకోణాలు. ఇవాళ ప్రజలు ఏ సెక్షన్ కూడా ఈరోజు సంతోషంగా లేరు. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన బహిరంగ సభలో సవాల్ చేస్తున్నాడు. ఆ బహిరంగ సభలో సవాల్ చేసినటువంటి అంశాల మీద కేటీఆర్ గారు నిన్న మాట్లాడిండు. ఎక్కడికైనా సిద్ధం, నువ్వు ఎక్కడికి పిలుస్తావు అక్కడికి వస్తాం, నిరూపించకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పారు. జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి సవాల్ మీద హరీష్ రావు గారు స్పందించడం జరిగింది. హరీష్ రావు కూడా అదే సవాల్ను స్వీకరించి ఆయన కూడా బహిరంగంగా రావడానికి ఏ వేదిక పైన ఎక్కడ హైదరాబాద్ కానీ లేకుంటే జిల్లా ప్రాంతాల్లో కానీ ఎక్కడ పిలిచినా కానీ రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి హరీష్ రావు కూడా మరి ప్రకటించడం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు ఇంత చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మా పార్టీ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి స్వీకరించినటువంటి సవాల్కు వారు వెంటనే స్పందించాలి. వారు ఏ వేదిక పైకి రమ్మంటే ఆ వేదిక పైకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. వారు చేసినటువంటి ఆరోపణలు తప్పకుండా అవన్నీ కూడా ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎందుకు అంటే ఇప్పుడు జూపల్లి హరీష్ కృష్ణారావు ఇక్కడ వస్తున్నటువంటి సమయంలో ఔజారత్ చేశారంటూ కూడా పెద్ద వస్తూ ఉన్నది. అంటే మీరు కేటీఆర్ హరీష్ రావు సవాల్ని నిజంగా స్వీకరించారా, లేకపోతే రానున్నారా, లేకపోతే ఎలా ఉండబోతుంది? కేటీఆర్ హరీష్ రావు చేసినటువంటి సవాలు మేమంతా కూడా పార్టీ మొత్తం కూడా కట్టుబడి ఉంది. ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా ఎప్పుడైనా దాన్ని నిరూపించడానికి ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు కానీ ఇతర మంత్రులు కానీ చేసినటువంటి ఆరోపణలు వారు స్వీకరించి మరి ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరి మేము స్వీకరించినటువంటి సవాల్ను నిరూపించి తప్పకుండా మీ బండారాన్ని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మంత్రి వాక్యాల మీద ఎలా చూస్తారు? జూపల్లి కృష్ణారావు కొత్త కాదు. ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నాం. అప్పుడు ప్రాజెక్టుల మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు అనేక సార్లు సెక్రటరియట్లో కూడా మేము కూర్చొని డిబేట్ కూడా చేయడం జరిగింది. జూపల్లి కృష్ణారావు కూడా నిరూపించుకోలేకపోయాడు. జూపల్లి కృష్ణారావు గారు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తాడు, ఆ ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తాడు. అది కొత్త కాదు. జూపల్లి కృష్ణారావు అది వెన్నెతో పెట్టినటువంటి విద్యని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. అంటే జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒత్తాసు పలుకుతారంటూ కూడా మా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కజపల్లి యాదవ్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.